10 నెలలుగా సత్యకుమార్ యాదవ్ గారు గెలిచిన తర్వాత సత్యకుమార్ యాదవ్ గారిని ధర్మవరం శాసనసభ ప్రజలు గుండెల్లో పెట్టుకున్న తర్వాత ఇవాళ కనపడకుండా పోయినటువంటి వ్యక్తి ఎవరో ధర్మవరం నడిబొడ్డున ఉన్నటువంటి చెరువులో ఏదైతే గుర్రాల కోటలో తన విలాసవంతమైన జీవితం గడపడానికి నిర్మాణం చేసినటువంటి గుర్రాల కోటను కూడా సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వంలో బద్దలు కొట్టి ధర్మవరం ప్రజలకు అంకితం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. భారతీయ జనతా పార్టీ అండదండలు లేకుండా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని మార్చి 27 జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రకటన చేసింది. ఏప్రిల్ 4వ తేదీన ధర్మవరం శాసనసభ గడ్డపై అడుగు పెట్టి గర్జించిన సింహము సత్యం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏదైతే ఏప్రిల్ 4వ తేదీన రాయలసీమ సింహము ధర్మవరం గడ్డపై అడుగు పెట్టిందో అప్పటి వరకు అవినీతి చేస్తున్నటువంటి, అక్రమాలు చేస్తున్నటువంటి, భూ ఆక్రమణలు చేస్తున్నటువంటి, భూ కబ్జాలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క గుండెలో గుబులు పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 4వ తేదీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. చాలా మంది బయట చర్చ చేస్తుంటారు. ఎక్కడి నుంచో వచ్చాడు, ఎన్ని రోజులు ఉంటాడా ఉండడా, ఈయన బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఈ పార్టీకి బలము తక్కువ, వేరే పార్టీ మీద ఆధారపడి పోటీ చేస్తున్నాడు. ఆనాడున్నటువంటి శాసనసభ్యుడు కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహించి సత్యకుమార్ లక్షల ఓట్లతో ఓడిపోతాడు. నేనే గెలుస్తాను, నేను గెలిచిన తర్వాత ఎవరైతే సత్యకుమార్ యాదవ్ గారికి అండగా పనిచేస్తారో, అనుకూలంగా పనిచేస్తారో వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళ కథ చూస్తాను, వాళ్ళు ధర్మవరంలో ఏ రకంగా ఉంటారో చూస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ 10 నెలలుగా సత్యకుమార్ యాదవ్ గారు గెలిచిన తర్వాత సత్యకుమార్ యాదవ్ గారిని ధర్మవరం శాసనసభ ప్రజలు గుండెల్లో పెట్టుకున్న తర్వాత ఇవాళ కనపడకుండా పోయినటువంటి వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు కదా. ఎవరా వ్యక్తి? ఉదాహరణ లేచి గుడ్ మార్నింగ్ పేరు మీద ఎవరి గూడు చెడగొట్టాలి, ఎవరికి సంబంధించిన స్థలాలు కబ్జా చేయాలి, ఎక్కడైతే వీధుల్లో సందుల్లో గొంతుల్లో మంచి ఇల్లు కట్టుకుంటారో ఆ ఇల్లు మీ వదినకు బాగుంది, మీ వదినకు నచ్చింది, ఆ ఇల్లు మాకు కావాలి, అది 10 కోట్లు చేసే వానికి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆనాటి శాసనసభ్యుడు సత్యన్న గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో కనపడకుండా పారిపోయినాడా లేదా అనేటువంటి విషయం ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే దేశ రాజకీయాలలో అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి, అత్యంత క్రియాశీలంగా ఉన్నటువంటి వ్యక్తి, దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి కో-ఇన్ఛార్జ్ ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి కో-ఇన్ఛార్జ్ గా పనిచేసేటువంటి వ్యక్తి, అనేక రాష్ట్రాలలో తన యొక్క రాజకీయ చతురతతో, తన యొక్క రాజకీయ నీతితో, తన యొక్క రాజకీయ చాణక్య నీతితో, తన యొక్క మేధా సంపత్తితో, తన యొక్క వాక్పటిమతో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని విజయ పరంపర పైపు కొనసాగించినటువంటి మన నాయకుడు, ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నా. 1924లో చూసాం, ఈ ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ పనిచేసే పరిస్థితి లేదు, వ్యాపారస్తులు వ్యాపారం చేసేటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా ఒక భయాందోళనలో, ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 19 నుంచి 24 వరకు ఈ శాసనసభ నియోజకవర్గం ప్రజలు జీవించాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ 24లో సత్యన్న గెలిచిన తర్వాత ఈ 9-10 నెలల కాలంలో ఈ శాసనసభ నియోజకవర్గంలో ఇవాళ గ్రామాల్లో సిమెంట్ల రోడ్ల నిర్మాణము 12 కోట్ల రూపాయలతో ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులతో ఇవాళ సిమెంట్ రోడ్ల నిర్మాణం ప్రారంభమైందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క శాసనసభ నియోజకవర్గంలో
కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డయాలసిస్ చేసుకోవాలంటే అనంతపురకో, హిందూపూర్కో, కర్నూలుకో, లేకుంటే బెంగళూరుకో, హైదరాబాద్కి వెళ్లాల్సినటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇవాళ సత్యన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత సంవత్సరం డిసెంబర్లో ధర్మవరం నడిబొడ్డులో డయాలసిస్ సెంటర్ ప్రారంభించాము. ఆ రోజు 5 మిషన్లతో ప్రారంభమైనటువంటి డయాలసిస్ సెంటర్ ఈ నెలాఖరు లోపల 10 మిషన్లతో డయాలసిస్ సెంటర్ ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అందరి ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా తనకున్నటువంటి సత్యం పదాలతో, తనకున్నటువంటి పరిచయాలతో కోకా-కోలా కంపెనీతో మాట్లాడి బాలికలకు సంబంధించినటువంటి స్కూళ్లలో బాత్రూమ్ల నిర్మాణం 45 లక్షలతో చేస్తున్నటువంటి వ్యక్తి కూడా మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. సత్యకుమార్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలతో అమృత్ పథకం ద్వారా ధర్మవరం మున్సిపాలిటీకే 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఒక మహానాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. నిన్నలా మొన్న రోడ్ల కోసం, డ్రైనేజ్ కోసము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచి 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ధర్మవరం యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ భారత్ పేరు మీద స్వచ్ఛ ధర్మవరాన్ని తీసుకురావాలనేటువంటి ఈ ధర్మవరం యొక్క మున్సిపాలిటీలో ప్లాస్టిక్ రహిత ధర్మవరాన్ని తీసుకురావాలని ఇవాళ ప్లాస్టిక్ పేపర్ కనపడకుండా ధర్మవరం యొక్క మున్సిపాలిటీ ఒక అందమైన, సుందరమైన నగరంగా ఉండాలనేటువంటి ఒక పచ్చదనము, పరిశుభ్రత ఇవాళ ధర్మవరాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ సత్యకుమార్ యాదవ్ గారు ఢిల్లీలో దాదాపు 12-13 మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మవరం శాసనసభ నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకురావడానికి ఇవాళ 12-13 మంది కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నటువంటి నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత కులాలు హ్యాండ్లూమ్ క్లస్టర్ కావాలని కోరుకుంటే 35 కోట్ల రూపాయలతో హ్యాండ్లూమ్ క్లస్టర్ మన ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లకి ఈ నెలాఖరు గల ఆర్డర్స్ తీసుకురావడానికి ఇవాళ ఢిల్లీకి వెళ్లారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాల ఫలాలు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన, మైనార్టీ, మహిళా యువతకందరికీ కూడా అందే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ధర్మవరం శాసనసభ్యుడు మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో యువత కావచ్చు, యువకులు వాళ్ళ యొక్క క్రీడా ప్రావీణ్యాన్ని రాష్ట్ర దేశ స్థాయిలో వారి యొక్క ప్రతిభా పాఠవాలను చూస్తుంటే ఈ హాకీకి మూల కారణమైనటువంటి ధర్మవరం యొక్క పట్టణంలో హాకీకి సంబంధించిన టర్ఫ్ కోర్టుని తీసుకురావడానికి దానికి సంబంధించిన భూమిని కూడా అన్వేషిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇన్ని రకాలుగా ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇన్ని రకాలుగా సంక్షేమ పథకాల ఫలాలతో పాటు అభివృద్ధి వైపు పరగలెత్తుతుంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రౌడీజం చేయాలని, దౌర్జన్యం చేయాలని, భూములను ఆక్రమించాలని, భూములను కబ్జా చేయాలని కొంతమంది చూస్తున్నారనేటువంటి విషయం మా దృష్టికి వస్తుంది. నేను ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తున్నా. ఈ ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ఒక్క అంగుళం కూడా పేదలకు సంబంధించినటువంటి భూమిని మీకు దారాదత్తం చేసే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ధర్మవరం నడిబొడ్డున ఉన్నటువంటి చెరువులో ఏదైతే గుర్రాల కోటలో తన విలాసవంతమైన జీవితం గడపడానికి నిర్మాణం చేసినటువంటి గుర్రాల కోటను కూడా సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వంలో బద్దలు కొట్టి ధర్మవరం ప్రజలకు అంకితం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. జాతీయ పార్టీలు చాలా తక్కువనే. జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కనపడకుండా అంతరించిపోయేటువంటి పరిస్థితి. దీనితో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు అయినటువంటి సిపిఐ, సిపిఎం వీళ్ళకు జాతీయ పార్టీ హోదానే లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, అధికారంలో లేరు. కాబట్టి ఆ పార్టీలకు జాతీయ పార్టీ హోదానే లేదు.
ఇవాళ ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి చైనా కమ్యూనిస్ట్ పార్టీని దాటి ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీల మాదిరి కాదు. భారతీయ జనతా పార్టీ ఒక విభిన్నమైనటువంటి రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక విభిన్నమైన సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతమైనటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ భారతీయుడనే భావించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరైతే ఈ భారత మాతకు జై కొడతారో వాళ్ళందరూ కూడా భారతీయులుగా భావించేటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలియజేస్తున్నా. ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీ 2%, 3%, 6%. నేను వాళ్ళందరికీ కూడా సూటిగా తెలియజేస్తాను, భారతీయ జనతా పార్టీ 1% ఉన్నా, 2% ఉన్నా, 10% ఉన్నా భారతీయ జనతా పార్టీ అండదండలు లేకుండా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఒక్కసారి గమనించాలి. గతంలో ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, అధికారంలో భారతీయ జనతా పార్టీ పాత్ర లేకుండా మీరు ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదు, మీరు ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు, మీరు శాసనసభ్యునిగా ఎన్నికయ్యే ప్రసక్తి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చులకన భావంతో చులకనగా మాట్లాడడం మానుకోండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ సిద్ధాంతం కోసం, తమ కాషాయ జెండా కోసం, తమ కమలపు జెండా కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ కమలపు జెండా చేత పట్టుకొని భారత్ మాతాకు జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, సత్యకుమార్ నాయకత్వం గారి కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వైన్ షాప్ల కోసమో, ఇసుక దందాల కోసమో, కాంట్రాక్ట్ల కోసమో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశం కోసం, ఈ భూమి కోసం, ఈ మట్టి కోసం, ఈ దేశం నాది అనే భావనతో పనిచేసేవాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మీ మాదిరి కాంట్రాక్ట్ల కోసము, కలెక్షన్ల కోసము భూములు దందా చేయాలనో, భూములు ఆక్రమించాలనో, ఎక్కడైనా బిల్డింగ్ కడితే వాళ్ళ దగ్గర కలెక్షన్ చేయాలనో, కమిషన్లు తీసుకోవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర ఉండదనేటువంటి విషయాన్ని మరోసారి కూడా స్పష్టం చేస్తున్న వారికి